పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కట్టడానికి వాడిన తుమ్మకర్ర ఎవరికి సూచనగా ఉందో మీకు తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఏ వస్తువులు కావాలి, ఎంత పరిమాణంలో కావాలి, ప్రతిదీ కూడా దేవుడు ప్లాన్తో సహా వాళ్ళకి వివరించారు. అయితే దేవుడు ఈ తుమ్మకర్రని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఈ తుమ్మకర్ర గురించి మనం ఆలోచన చేస్తే, షిట్టిమ్ వుడ్ అని పిలువబడుతున్న ఎకేషియా ట్రీకి సంబంధించిన ఈ చెట్టు మ్రాను సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా మనకు లభిస్తుంది. అంటే పేదవారు కానీ ధనికులు కానీ ఎవరైనా కొనుక్కోగలిగేంత తక్కువ ధరలో ఇది లభ్యమవుతుంది. అలాంటి సాధారణమైన చెట్టు మ్రానుని వాడమని దేవుడు ఎందుకు చెప్పుంటారు? మనం ఒకసారి యేసుప్రభు వారి గురించి ఆలోచన చేస్తే, ఆయన దేవాది దేవుడై ఉండి కూడా ఈ లోకానికి ఒక మానవుడిగా తన్ను తాను తగ్గించుకుని ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు. ఆయన అనుకుని ఉంటే ఒక ధనికుల కుటుంబంలోనో లేకపోతే రాజుల కుటుంబంలోనో జన్మించుండొచ్చు. కానీ ఒక సాధారణమైన కుటుంబాన్ని ఎన్నుకుని ఆ కుటుంబంలో జన్మించి సామాన్యమైన జీవితాన్ని ఆయన గడిపారు. అన్ని విషయంలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అనే మాట హెబ్రీ పత్రికలో మనకు కనిపిస్తుంది. యేసుప్రభు వారు మన శ్రమల్లోనూ, మన శోధనలోనూ, కష్టాల్లోనూ మనకి సహాయం చేయడానికి, మనకొక మాదిరిగా ఉండడానికి మన వంటి వాడు కావలసి వచ్చనని దేవుని వాక్యం చెప్తుంది. మనలాగా ఆయన ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఒకసారి ఆలోచించండి. ఈ తుమ్మకర్ర సామాన్యంగా అందరికీ దొరికే ఆ తుమ్మకర్ర యేసుప్రభుని సూచించడం లేదంటారా? పేదవారికి మాత్రమే కాదు, ధనికులైనా, రాజులైనా, పేదవారైనా, ఏ సామాన్య మనిషికైనా, ఎవరికైనా సరే యేసే ప్రభు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదని, మనలో ఉండి మనల్ని నడిపించే దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి చెప్తుంది. అలాగే ఈ తుమ్మకర్రలు సాధారణంగా వంకరగా ఉంటాయి. అంటే దాన్ని స్ట్రైట్ చేయడం అన్నది కష్టం. దాన్ని ఉపయోగించి ఏదన్నా నిర్మాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ప్రత్యక్ష గుడారానికి వాడిన తుమ్మకర్ర మాత్రం బ్లాక్ ఎకేషియా ట్రీకి సంబంధించింది. అంటే ఈ ఎకేషియా ట్రీ యొక్క కుటుంబంలోనే అది ఒకటి. అయితే అది మాత్రం ఏ మాత్రము వంకరగా కాకుండా చాలా స్ట్రైట్ గా, అంటే నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు వారిలో ఏ అక్రమము గాని, వంకర తత్వము గాని లేదు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ మన అక్రమమైన జీవితం కోసము, మన వంకర బ్రతుకుల కోసము ఆయన సిలువకు వేయబడ్డారు. మనల్ని సరిచేయడానికి ఆయన బలయ్యారు. దేవుని వాక్యంలో ఇలాంటి సూచనలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఆయన ప్రేమని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మన ఎడల వెల్లడి పరుస్తూనే ఉన్నారు. God bless you.